చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు శని త్రయోదశి. శనీశ్వరుడికి ఈరోజు ఏ విధమైనటువంటి పూజలు నిర్వహిస్తారు, ఎందుకు పూజ చేస్తారు, శని ప్రభావం నుంచి బయటపడేందుకు ఎటువంటి నియమాలను పాటించాలి? శనైశ్చరం సంతతం భావయే. శనైహి చరం, లోకంలో శనీశ్వరుడు అంటుంటారు. శనైహి చరం, శనైహి అంటే మెల్లగా కదిలేవాడు అని. అందుకని ఆ మహానుభావుణ్ణి శనైశ్చరుడు అంటారు. శనైశ్చరుడికి సంబంధించినటువంటి ఒక వారంగా మనం అందరం కూడా శనివారం కింద చెప్పుకుంటూ ఉంటారు ఆ గ్రహానికి సంబంధించి. ఈరోజే ఆ శనైశ్చరుడి యొక్క ప్రభావం వ్యక్తుల మీద పడకుండా చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన గనక చేస్తే లోకంలో, ఎందుకంటే ఎంత వాళ్ళకైనా ఏలినాటి శని లాంటివి పట్టుకుంటాయి, వాళ్ళ యొక్క జాతక ప్రభావం ప్రకారం ఉంటుంది. కాకపోతే ఆ శని ప్రభావాన్ని 100% ఉండేటటువంటి దాన్ని ఒక 10% వరకు వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల పోగొట్టుకోగలం. అందువల్ల తప్పనిసరిగా ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయమన్నారు. ఒక్క వెంకటేశ్వర స్వామి వారే కాదు, మన హనుమంతుడు కూడా శనైశ్చరుడికి సంబంధించి ఆ ప్రభావాన్ని తప్పించగలట. అందుకే శనైశ్చరుడు ఒకసారి హనుమంతుడి దగ్గరికి కూడా వెళ్ళేట. ఏమయ్యా, నేను ఎవరినైనా సరే పట్టుకు పీడించగలిగేటువంటి సామర్థ్యాన్ని భగవంతుడు, ఆ దేవదేవుడు నాకు అప్పచెప్పాడు. మరి నిన్ను కూడా కొంచెం సేపు అయినా పట్టుకునేటువంటి అవకాశం, క్షణంలో క్షణమైనా సరే, అంటే బాగా తక్కువ సమయం అయినా సరే నిన్ను పట్టుకునేటువంటి అవకాశం నాకు కలిగించు అని అంటే నేనేం చెప్తాను, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అన్నట్ట హనుమంతుడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా శనైశ్చరుడు హనుమంతుణ్ణి ఆవహించుకోలేకపోయాడు. కాబట్టి అందుకే తప్పనిసరిగా హనుమత్ స్మరణ గనక చేస్తే ఈరోజు శనైశ్వర బాధలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ శనైశ్వర విముక్తిని ఈరోజు పొందగలరు. కాకపోతే శనైశ్వరుడు అనేటువంటి ఆయన మనం అనుకున్నంతటువంటి క్రూరాత్మకమైనటువంటి గ్రహమేమీ కాదు. ఆయన అనుగ్రహం కూడా కలిగించగలడు. చక్కగా ఈరోజు ఈ శని త్రయోదశి నాడు తప్పనిసరిగా నువ్వుల మూట తప్పనిసరిగా ఇంట్లో కట్టుకోవాలమ్మా. ఎంతో కొంత ఆ నువ్వుల మూట కట్టి ఒక దీపాన్ని స్వామివారి ఎదుట వెలిగించి, అంటే ఆ నువ్వుల మూటలో మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ నువ్వుల్ని పాపాలు కలిగినటువంటివిగా భావిస్తారు. అందుకే ఆ నల్ల నువ్వులు ఇలాంటి వాటిని దానం చేస్తారు. అంటే దానం చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి పాపాలు ఆ ఎదురుకుండా ఉన్నాయనికి మనం సంక్రమింపచేస్తున్నాం. ఇక్కడ వెంటనే మనకు ఒక ప్రశ్న రావాలి. ఏమంటే ఆయన మానవుడే కదా, మనము మానవులమే కదా, మన పాపాలు ఈ నువ్వుల మూట రూపంలో ఈ శనైశ్వరుడికి సంబంధించినటువంటి పాపాలు ఆయనకు అప్పచెప్పటం ఏమిటండి అని చెప్పి. ఇది లోకంలో ఏంటంటే, లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మనంతట మనకి పాపాలని పోగొట్టుకునేటువంటి శక్తి లేదు. అందువల్ల పాపాలకి ప్రతీకగా నువ్వుల్ని ఆయనకి దానం చేయి. కానీ దానం చేసేటువంటి వ్యక్తి కంటే కూడా దానం తీసుకునే వ్యక్తికి ఒక గొప్ప అర్హత ఉండాలి. సహస్ర గాయత్రి చేయగలిగినటువంటి ఓర్పు గనక ఉంటే, అంటే 1000 సార్లు గాయత్రి జపం ఆ నువ్వుల మూటని అందుకొని 1000 సార్లు కనుక ఈ శనిత్రయోదశి రోజు మన దగ్గర నుంచి తీసుకొని మన పేరు మీదుగా ఈయనకి మంచి జరగాలి, ఈయనకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఆయన సహస్ర గాయత్రి జపం గనక చేస్తే మన పాపాలు తొలగిపోతాయి. తీసుకున్నందుకు ఆయనకి సంక్రమించినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి తీసుకునేటువంటి వ్యక్తి సహస్ర గాయత్రి జపించగలిగేటువంటి వాడు, అంత భక్తిభావ ప్రపూర్ణుడు కావాలి. అటువంటి వ్యక్తి కనుక మనకు లభిస్తే చాలా అదృష్టం. కాబట్టి శనిత్రయోదశి రోజు అటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైనా కనిపిస్తే తప్పనిసరిగా వారికి ఈ నువ్వుల మూటని అందచేసి మనకున్నటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకోగలగాలి. దీపం వెలిగించమన్నారు తప్పనిసరిగా. శనైశ్వరుడికి సంబంధించినటువంటి శనిత్రయోదశి రోజు అంటే దీపం వెలిగిస్తే ఏ రకంగా చుట్టూ ఉన్నటువంటి చీకటి వెలుగుతోటి నింపబడుతుందో, ఇలాగే పాప పటల అంధకారం ఇది తొలగిపోయి జీవితంలో పుణ్యాల వెలుగులు మనకి మన కుటుంబంలోకి చక్కగా ప్రవేశిస్తాయి అని చెప్పి
తప్పనిసరిగా దీపారాధన ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ తప్పనిసరిగా ఈ శని త్రయోదశి నాడు చేయమన్నారు. దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి తప్పనిసరిగా ఈ శని త్రయోదశి నాడు వెళ్ళి మూల విరాట్టుతో పాటుగా ఆ నవగ్రహ ప్రదక్షిణలో ప్రత్యేకంగా శనిని మనస్సులో తలుచుకుంటూ ఆయన ఆరాధన చేసుకుంటూ ఈ శనైశ్చర బాధలు అందరూ పోగొట్టుకునేదరుగాక. గురువుగారు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర చివరి ఘట్టం. ఈ చివరి ఘట్టం ఎలా జరుగుతుంది? వనదేవతలు మళ్ళీ వనానికి రావటం అంటే ఏమిటి? తెలంగాణ చిరుకుంభమేళ అని పేరు పడినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అత్యద్భుతంగా ఈరోజు ముగుస్తుంది. ఈ ముగియబోతున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో చక్కగా బెల్లం ఆ గద్దెలకి నైవేద్యం చేస్తారు కదా, దానిని అందరూ కూడా అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తమ శరీర బరువుతోటి ఆ బంగారం అంటారు, ఆ బెల్లాన్ని, అక్కడ బెల్లం అనే పేరు ఎవరు వాడరు, ఊరికే మనకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆ బంగారాన్ని తమ శరీర బరువుకు సమానంగా అక్కడ తూసి అక్కడ నైవేద్యం కింద ఇస్తారు. అంటే అమ్మవారికి మనలో ఉన్నటువంటి మధురత్వాన్ని సమర్పించుకోవటం, అది ఇక్కడ విశేషం. మనలో మధురత్వాన్ని, ఎందుకంటే మధువాచి మధువాంగ్ అని చెప్పి వేదం కూడా చెప్తుంది. అంటే మనం పలికేటువంటి మాట తీయగా ఉండాలి, ఎదుటివాడికి అంత తీయగా మనం మాటలు పలికేటట్టు మన భగవంతుడు అనుగ్రహించాలి అని చెప్పి వేదం చెప్తుంది. అందులో నుంచి వచ్చిందే ఈ సంస్కృతి. అందుకే గిరిజన సంస్కృతికి మనం జైహో అని చెప్తాం. అందువల్ల ఈ బెల్లం అంటే ఈ బంగారం తూకంతో సరిపోయింది నైవేద్యం పెట్టి, అంటే మన మధురత్వాన్ని, అమ్మ నీ దయ వల్లే నేను ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాను, నీ దయ వల్లే మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఇంత తీయగా ఇంత ఆనందంగా మేము ఉండగలుగుతున్నాం, ఈ దయని మాకు నిరంతరము మాకు కలిగించు, ఎల్లప్పుడూ కూడా మాకు కలిగించు అని ఆ అమ్మల్ని మనం వేడుకొని ఈరోజు ఆ అమ్మల్ని, ఆ సమ్మక్కని, ఆ సారలమ్మని వనదేవతల దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు. అంటే ఒక కుంకుమ భరిణ రూపంలో వాటిని తీసుకెళ్ళి అక్కడ కలిపినట్లుగా తమకి తాము భావన చేసుకుంటారు. ఏమిటండి ఇందులో విశేషం? వనంలోంచి వచ్చినటువంటి అమ్మ, మళ్ళీ ఇక్కడ మామూలు రాజకీయ పరిస్థితి, కాకతీయులను జయించారు, సమ్మక్క సారలమ్మ వీరవనితలు, అది ఒక బాహ్యంగా కనిపించేటువంటిది. కానీ వారి వనదేవతల కింద, అమ్మవార్లతోటి సమానం కింద గిరిజన సంస్కృతి భావిస్తుంది కనుక వాళ్ళు మళ్ళీ వనంలోకి ప్రవేశిస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, వినాయక చవితి రోజు వినాయకుడు ఏ రకంగా నీళ్లల్లోకి మళ్ళీ తిరిగి ప్రవేశం చేస్తాడో, అంటే పంచభూతాల్లోంచి వచ్చినటువంటి వినాయకుడు మళ్ళీ పంచభూతాల్లోకే వెళ్ళిపోతున్నాడు. ఎంత దేవుడైనా సరే, జీవుడైనా సరే ఏ రకంగా మట్టిలోకి ఎలాగ వెళ్ళిపోతున్నాడో, అంటే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి, అది వారి నివాసం. అందువల్ల వనదేవతలు మన అదృష్టం కొద్దీ గద్దెల రూపంలో లేదా కుంకుమ భరిణ రూపంలో మనల్ని ఆశీర్వదించటానికి, మనల్ని ఉత్సాహం చేసుకోవటానికి, ఉత్సవం కలిగించటానికి మనకి విచ్చేశారు వాళ్ళు. అందువల్ల ఆ విచ్చేసినటువంటి దేవతల్ని సగౌరవంగా, ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఏ రకంగా సగౌరవంగా సాగనంపుతారో, ఇంట్లో అక్క చెల్లెల్ని ఏ రకంగా సాదరంగా పంపుతామో, అమ్మని ఏ రకంగా సాదరంగా పంపుతామో, విడలేక బాధలతోటి ఒక్కసారి ఆ దృశ్యం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ దృశ్య మాధ్యమాల ద్వారా కానీ ఆ చిత్రాన్ని గనక చూస్తే గుండె ద్రవిస్తుందమ్మా. ఆ సమ్మక్క సారలమ్మల్ని ఆ వనప్రవేశం చేయిస్తున్నటువంటి ఆ పూజారులను చూస్తుంటే ఆ రకంగా ఒక ఆత్మీయతా వాతావరణంలో అమ్మ దయ మన మీద ఉండాలని కోరుకుంటూ సాగనంపుతారు. ఇది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. గురువుగారు, ఈ లోకంలో మనకు దొరికేది సుఖం మాత్రమే, సంతోషం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? సుఖము సంతోషము రెండు వేరువేరా, ఒకటి కాదా? లౌకికంగా సుఖము సంతోషము ఒకటే అని చెప్తున్నారు, కానీ సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం అనేటువంటిది అశాశ్వతం, సంతోషం అనేటువంటిది శాశ్వతం. అది ఆ రెండింటి మధ్య ఉన్న తేడా. కొంచెం మనం దీన్ని విపులీకరించి చెప్పుకుందాం. బాగా చెమటలు పడుతున్నాయి, ఏసీ లాంటిది వేసుకున్నాం, హాయిగా ఉంది. అప్పుడు శరీరానికి లభించేటువంటిది సుఖం, కానీ సంతోషం లభించదు. సుఖం కలుగుతుంది, అబ్బా ఎంత హాయిగా ఉంది అని చెప్పి. ఈ రకంగా బాగా చలిగా ఉంది, వేడినీళ్ళు పోసుకుంటున్నాం, హాయిగా సుఖంగా అనిపిస్తుంది.
అక్కడ సంతోషం అనేటువంటిది భ్రాంతే, అక్కడ నిజమైనటువంటి సంతోషం రాదు. ఎందుకంటే ఈరోజు సుఖంగా ఉంది, ఒక తీపి పదార్థం బాగా తింటున్నాం, కొన్నాళ్ళకి ఏ మధుమేహం లాంటిదో ఒంట్లో వచ్చి తిష్ట వేసి కూర్చుంటుంది. అంటే ఈనాటి సుఖం అది అశాశ్వతంగా పరిణమించి లేనిపోయినటువంటి రోగాలు కలిగిస్తుంది. అంటే అది నశించనైనా నశిస్తూ ఉంటుంది, లేకపోతే కొత్త రకమైనటువంటి వికృత క్రీడలు మనలోనూ లేకపోతే మన చుట్టుపక్కల కూడా సుఖం కలిగిస్తూ ఉంటుంది. ఇలా బోలెడు ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఆధునిక వాతావరణంలో. కానీ సంతోషం ఉన్నది చూడండి, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నా, భగవంతుడి యొక్క చిత్రాన్ని చూస్తూ ఉన్నా, భగవంతుడి యొక్క స్తోత్రాన్ని చదువుతూ ఉన్నా, ఆ స్తోత్రంలోని భావాలు చదువుతూ ఉన్నా, హృదయం గనక అర్థం చేసుకోగలిగితే, లేకపోతే అలా చెప్పేటువంటి వాళ్ళు ఏదైనా చెబుతూ ఉంటే అది వినగలిగితే మనకి సంతోషం కలుగుతుంది. ఆనందో బ్రహ్మ అన్నారు, సంతోషానికే ఇంకొక పేరు ఆనందం. కాబట్టి ఆనందో బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం, నశించినటువంటి స్వరూపం సంతోషం, ఆనందం. ఆనందమే బ్రహ్మ, కానీ సుఖం బ్రహ్మ కాదు. సుఖం అనేటువంటిది తాత్కాలికంగా కూర్చున్నాము, కొంచెం గట్టిగా ఉన్నటువంటి ప్రదేశంలో కంటే కూడా కొంచెం మెత్తటి సీటు మీద కూర్చుంటే సుఖం కలుగుతుంది. అంతవరకు ఎంతసేపు కూర్చుంటాం, బాగా కొద్దిసేపు కూర్చున్న తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి సుఖం అదృశ్యమవుతోంది. సుఖంలో మాత్రం మార్పులు ఉంటాయి. ఒక గారెలంటే ఇష్టం, తింటూ ఉంటాం, 2 గారెలు తింటాం, 6 గారెలు తింటాం, 10 గారెలు తింటాం, చేదైపోయింది. 2 గారెలు తినటంతో సుఖం అనిపించేటువంటిది. అంటే సుఖం రాను రాను పరిమాణంలో లేకపోతే పరిణామంలో దుఃఖాన్ని కలిగిస్తోంది. సుఖానికి చెలికత్తె, సుఖానికి స్నేహితుడు దుఃఖం. సుఖం యొక్క చివరి యొక్క అంశు దుఃఖం, కానీ సంతోషం యొక్క చివరి అంశు పరమాత్మ. కాబట్టి జీవితంలో ప్రతి వాళ్ళం కూడా సంతోషం యొక్క అంతుని చూడాలి. ఆ ఆనందో బ్రహ్మ వ్యజనాతి అని చెప్పి ఆనందో బ్రహ్మని వెతికేటువంటి ఆ పనిలో ప్రతి వాళ్ళం ఉండాలి. అందుకు తగినటువంటి శంకర భగవత్పాదుల వారి స్తోత్రాలు కానివ్వండి, మిగతా దైవ ప్రసంగాలు కానివ్వండి, మనం వింటూ ఉండాలి. ఆ రకంగా అందరూ సంతోషాన్ని పొందేదరుగాక. గురువుగారు, పునర్వసు నక్షత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి? ఈ నక్షత్రం ఏ దైవ జన్మ నక్షత్రం? పునః వసు పునర్వసు. వసు అంటే బంగారం అని ఒక అర్థం ఉంది, వసు అంటే నివాసం అని ఒక అర్థం కూడా ఉంది. వసతి అంటుంటాం కదా, అలాగా మళ్ళీ మళ్ళీ వసతి కలిగించేటువంటి వాడు, మళ్ళీ మళ్ళీ బంగారం లాంటి అనుభూతుల్ని కలిగించేటువంటి వాడు. ఎందుకంటే బంగారానికి సత్యానికి అధిష్టాత అయినటువంటి పరమాత్మకి దగ్గర సంబంధం ఉంది. హిరణ్మయేన పాత్రేన అంటారు వేదాంతంలో. అంటే బంగారపు మూత కప్పబడి ఉంది అంటారు ఉపనిషత్తు. స్వామిని యొక్క దర్శనం కావాలంటే బంగారపు మూత అక్కడ కప్పబడి ఉంది, దాన్ని తొలగించి చూడు అంటారు. కాబట్టి ఇలాంటి పునర్వసు, బంగారంతో సంబంధం కలిగినటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి మహానుభావుడు రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి అవతారమూర్తి అయినటువంటి శ్రీరాముడి యొక్క నక్షత్రం పునర్వసు కనుక పునర్వసు నక్షత్రానికి అంత గొప్ప ప్రఖ్యాతి లభించింది. అందువల్ల ఈ పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో, ఎందుకంటే స్వామివారు ఆ విష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తి కింద అవతరించినటువంటి రోజు కనుక ఆ రోజు ప్రత్యేకంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఆ శ్రీరామ అవతారంలో, ఎందుకంటే మిగతా అవతారాల్లో ఎక్కడైనా ఈ స్వామి ఇలా చేశాడేమిటా అని కొంచెంపాటి సంశయాలు లభించచ్చేమో, కానీ శ్రీరామచంద్రుడి యొక్క అవతారంలో మాత్రం ఎక్కడా కూడా అడుగు వేసినా సరే ప్రతి అడుగులో కూడా ధర్మం ధర్మం ధర్మం, ఆ ధర్మము యొక్క ప్రతిధ్వని మాత్రమే వినపడుతూ ఉంటుంది శ్రీరాముని యొక్క అవతారంలో. అందువల్ల శ్రీరాముడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి ఈ పునర్వసు నక్షత్రంలో ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ నామ విశేషాలని, అలాగే శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి రామాయణాన్ని, ఆ రామాయణంలో దాగి ఉన్నటువంటి అంతర్రహస్యాల్ని తెలుసుకుంటూ ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలకి మనందరము నోచుకునేదముగాక. గురుగారు, సర్వప్రాణులకు అతిథి ఎవరు? సనాతన ధర్మం అంటే ఏమిటి? సర్వప్రాణులకి అతిథి. అతిథి అంటే మామూలుగా ఇంట్లోకి వచ్చి మన చేత సేవలు చేయించుకునేటువంటి వాడు, ఆత్మీయుడు కానివ్వండి, అలా తెలియనటువంటి వాడు కానివ్వండి, ముందుగా చెప్పో వచ్చేటువంటి వాడు. అయితే అతిథి ఎవరు?
నాకు ఫలానా వాళ్ళు బంధువులు కాబట్టి వాళ్ళు ఈరోజు అతిథి కింద వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు. లేకపోతే ఇంకొక మానవుడికి ఇంకొకరు అతిథి కింద వస్తారు. కానీ సర్వప్రాణులకి, జీవులందరికీ ఒకడే అతిథి ఉంటాడట. ఎవరు ఆ అతిథి అంటే అగ్నిదేవుడు అన్నది మన సనాతన సంప్రదాయం. అగ్నిదేవుడు ప్రతి ఇంట్లో ఉండేటువంటి అతిథి. అదేంటండి అగ్నిదేవుడు అతిథి ఏమిటండి అంటే, మామూలుగా మన ఆధునిక పరిభాషలో చెప్పుకోవాలి అని అంటే, ఉదయం లేస్తే అగ్నిహోత్రం లేనిది, గ్యాస్ స్టవ్ అనేటువంటి ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అగ్నిహోత్రంతో జీవనం యొక్క చర్య మనకి ప్రారంభమవుతుంది. అంటే మనకి చెప్పి చెప్పకుండా కూడా మన ఇంటికి వచ్చేటువంటి అతిథి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అనేటువంటి అతిథి గనక లేకపోతే, అగ్నిదేవుడు గనక మన ఇంటికి గనక రాకపోతే, అగ్నిదేవుడి యొక్క ప్రభావం మన ఇంట్లో లేకపోతే ఇళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు అగ్ని అనేది లేనటువంటి వాతావరణం ఒక్కసారి ఊహించుకుంటే అది దుర్లభం. అటువంటి జీవితాన్ని గడపటమే మనకి చాలా కష్టం. ఎందుకంటే వెచ్చదనం కలిగించేటువంటి వాడు మనకి ఆధునిక కాలానికి కావాల్సిన సుఖాలు సమకూర్చేవాడు. ఇది ఆధునిక కాలానికి సంబంధించి. ప్రాచీన కాలంలో సనాతన సంప్రదాయం బాగా పరిఢవిల్లుతున్నటువంటి కాలంలో అగ్నిదేవుణ్ణి వైముఖాహ, అగ్ని ముఖంగా దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తూ ఉండేవారు. దేవతలకి మనం నైవేద్యం సమర్పించాలంటే అగ్నిముఖావై దేవాహ, అగ్నిలో నైవేద్యాలు గనక వేస్తుంటే, హవిస్సులు గనక వేస్తూ ఉంటే అది దేవతలందరికీ కూడా అందుతుంది అని రామాయణంలోనే మనకు చెప్పాడు. దశరథ మహారాజు గారు అగ్ని పూజ చేస్తేనే అందులో నుంచే పూర్ణ పాయస పాత్ర బయటకు వచ్చిందని, ఆ పాయస పాత్ర పట్టుకున్నటువంటి యజ్ఞపురుషుడు బయటికి వచ్చాడని చెప్పి, అగ్ని ఈ రకంగా అందరికీ మేలు చేకూర్చేటువంటి వాడు. పుట్టుక దగ్గర నుంచి జీవుడి యొక్క మరణం వరకు కూడా ఆ అతిథి, మిగతా అతిథులు ఈరోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు. కానీ అగ్నిదేవుడు అనేటువంటి అతిథి ప్రతి వాళ్ళ జీవితంలో ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటాడు. పుట్టుక దగ్గర నుంచి, అంటే పుట్టుక జరిగింది, జాతకర్మలు చేయండిరా, పూజ చేయండిరా, అగ్నిహోత్రం వెలిగిస్తారు. మరణం సంభవించింది, తగలబెట్టండిరా, అగ్నిహోత్రం వెలిగిస్తారు. అంటే ఏంటనమాట, పుట్టుక దగ్గర నుంచి మరణించే వరకు కూడా జీవుడి వెంట ఉండేటువంటి అతిథి అగ్నిదేవుడు. ఇక రెండో ప్రశ్న, జీవుడికి సంబంధించి సనాతన ధర్మంలో నిత్యంగా ఉండేటువంటి ధర్మం ఏది? ఏంటండి సనాతన ధర్మంలో నిత్యంగా ఉండేటువంటి ధర్మం ఏంటంటే, ఎప్పుడూ కూడా సనాతన ధర్మమే నిత్యంగా ఉంటూ ఉంటుంది. ఏమిటండి సనాతన ధర్మం? ఏష ధర్మ సనాతన అంటే, సనాతనము అని అంటే చాలా విస్తారంగా మనం చెప్పుకోవచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటో మనకున్న పరిమిత సమయంలో ఒక రెండు వాక్యాలు చెప్పుకుందాం. సనాతన ధర్మం అంటే సత్యము, దయ. సత్యము, దయ, ఈ రెండు అంశాలు ఎవరి జీవితంలో నెలకొని ఉంటాయో, ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో వాళ్ళు సనాతన ధర్మం పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళ కింద లెక్క. ఇంకా విశిష్టంగా చెప్పుకోవాలంటే అహింస పరమో ధర్మ. ఏ ప్రాణిని కూడా కత్తులు, కటార్లు ఇలాంటి వాటితో హింసించకుండా, అలాగే మాటలు అనేటువంటి శూలాలతోటి హింసించకుండా, మాటలు అనేటువంటి ఈటెలు ఎదుటి వాళ్ళు గుచ్చకుండా ఉండటం కూడా, అది కూడా అహింస. అహింస పరమో ధర్మ. కాబట్టి నిత్యంగా ఉండే ధర్మం ఏమిటి? సనాతన ధర్మం. మిగతా ఏ ధర్మాలు కూడా నిత్యంగా ఉండవు. కాబట్టి సనాతన ధర్మం నిత్యంగా ఉంటుందని చెప్పి ఎప్పుడూ ఉండేటువంటి అతిథి అగ్నిదేవుడు అని చెప్పి ధర్మరాజు గారు యక్ష ప్రశ్నల్లో జవాబుల కింద చెప్తాడు. గురువుగారు, మనసుని బయటకు పోనీయకుండా ఆత్మలో నిక్షిప్తం చేస్తే మోక్షం కలుగుతుంది అని చెప్తారు. ఇంతకీ మనసు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి? మనస్సు, ఆత్మ, మిగతా పదార్థాలు కంటికి కనిపిస్తాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక డాక్టర్ గారు అనాటమీ లాంటిది చేస్తే, శరీరంలో కోస్తే లోపల ఏమేమి ఉన్నాయంటే గుండె కనిపిస్తుంది. మనస్సు అనేది ఎక్కడుందంటే ఎవరు చెప్పలేరు. ఏమయ్యా అంతరాత్మ అంతరాత్మ అని మీ సనాతన ధర్మం చెప్తోందే, అంతరాత్మ ఎక్కడుంది? ఆత్మ అంటున్నావు కదా, ఆత్మ ఎక్కడుంది? మనస్సు ఎక్కడుంది? చిత్తం అంటున్నావే, చిత్తం ఎక్కడుంది? అంతఃకరణం అంటున్నావే, అంతఃకరణం ఎక్కడుంది అని వెతికితే, ఈనాటి ఆధునిక పరిభాషలో గనక వెతికితే ఎక్కడా మనకు కనపడ ఒక గుండె మాత్రమే కనిపిస్తుంది. మరి హృదయం ఎక్కడుంది? మనస్సు ఎక్కడుంది అని అంటే మళ్ళీ సనాతన ధర్మం శారద ఆ అమ్మవారి యొక్క పాదాలు పట్టుకుంటేనే మనకి అంతరాత్మ అనేది ఎక్కడుంది, ఆత్మ అనేది ఎక్కడుంది, మనస్సు అనేది ఎక్కడుందో మనకి తెలుస్తుంది. ఇది
అనుభవపూర్వకంగా తెలిసేటువంటిది మాత్రమే. అంతరాత్మ కానివ్వండి, మనస్సు కానివ్వండి, ఈ 2 పదాలు ఎవరికి వారికి అనుభవపూర్వకంగా తెలిసేటువంటివి మాత్రమే. ఒక రూపం అంటూ వాటికేమీ ఉండదు. ఎలాగయ్యా? పంచదార రుచి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది. తీయగా ఉండటం అంటే ఏమిటి? ఇదిగోనయ్యా అని ఒక చెంచా తీసి వాళ్ళ నోట్లో పోస్తాం, అప్పుడు తీపి అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని తీపి అనేది ఇలా ఉంటుంది అని చెప్పగలిగేటువంటి భాష్యకారుడు ఎవడు లేడు. తీపిని ఎవరికి వాళ్ళు తీపిని కానీ, చేదుని కానీ, పులుపుని కానీ ఎవరికి వాళ్ళు అనుభవించాలి. అలాగే మనస్సు అనేటువంటిది కూడా ఎవరికి వాళ్ళకి మనస్సులో వాళ్ళకి మాత్రమే తెలిసేటువంటి ఒక విశేషం. ఆత్మ కూడా ఎవరికి వాళ్ళకి తెలిసేటువంటిది. ఉదాహరణకి పదే పదే చెప్పుకున్నా మళ్ళీ అదే ఉదాహరణ చెప్పుకుంటాం. నిద్రపోతున్నటువంటి సమయంలో మనస్సు అంతరాత్మ దగ్గరికి వెళ్తుంది. అన్ని ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. మిగతా మనం మేలుకొని ఉన్నటువంటి సమయంలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. మనస్సు చెప్తూ ఉంటుంది, హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాలు కదులు, అప్రయత్నంగా కాలు ముందుకేస్తాం, చెయ్యి పైకిలే, అంటే మనస్సు నిర్దేశిస్తూ ఉంటుంది. కానీ నిద్రపోయేటువంటి సమయంలో మనస్సు అంతరాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే మనస్సు అంతరాత్మ అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందయ్యా? నాకు తెలియటం లేదు. కల వస్తుంది కదా ప్రతి వాళ్ళకి. కలలో మనస్సు అంతరాత్మతోటి సంభాషిస్తుంటుంది. ఆ అంతరాత్మే రకరకాల రూపాలు, ఆ మనస్సులో ఉండేటువంటి రూపాలన్నీ కూడా, అంటే ఏనాడో నిక్షిప్తమైనటువంటి రూపాలన్నీ కూడా వివిధ అనుభవాల కింద కల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనస్సు వేసేటువంటి విచిత్రమైనటువంటి వేషాలు అది అంతరాత్మ పక్కన ఉండి చిద్విలాసంగా నిర్వికారంగా చూస్తూ ఉంటుందట. మనస్సు చేసేటువంటి పనులు కలలు. కాబట్టి మనస్సు అనేటువంటిది కలల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అంతరాత్మ అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే బాగా నిద్రపోయి లేచిన తర్వాత అబ్బా బాగా నిద్ర పట్టింది అంటారు చాలామంది. బాగా గాఢమైన నిద్రపోతే, అంటే గాఢమైన నిద్రలో మనస్సు అంతరాత్మలో కలిసిపోతుంది. కోరిక ఉన్నంతసేపు, ఒక సంకల్పం ఉన్నంతసేపు నిద్ర సరిగ్గా పట్టదు. మనసులో ఏదో తలుచుకుంటున్నంతసేపు నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ మనస్సు నిద్ర పట్టనివ్వదు. మనస్సు అంతరాత్మ దగ్గరికి వెళ్ళిపోయిందనుకోండి, అంతరాత్మలో కలిసిపోయిందనుకోండి, ఇక మనస్సు పని ఆపేస్తుంది. అదే చేయమంటున్నారు. మనోక్షయమే ముక్తి మన సంప్రదాయం చెప్తోంది. మనస్సుని నశింపచేసుకుంటే మోక్షం లభిస్తుంది. మనస్సును ఎవరిలో లయింపచేయాలి? అంతరాత్మలో లయింపచేయాలి. నిద్రలో గనక మనస్సు అంతరాత్మలో కలిసిపోవటం వల్లే చక్కటి నిద్ర పడుతుంది. ఇదే శాశ్వతంగా మెలకు ఉన్నప్పుడు చెయ్యి, మోక్షం లభిస్తుంది. ప్రతి వాళ్ళం కూడా మనస్సుకి సంబంధించినటువంటి ఈ అభ్యాసాన్ని ప్రతిరోజు కూడా, అంటే కలలో నిద్రలో ఉన్నటువంటి దీన్ని మెలకువగా ఉన్నప్పుడు కూడా మనోక్షయానికి ప్రతి వాళ్ళం ప్రయత్నం చేయాలి. అంటే ఏం లేదమ్మా, మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే మన ఆలోచనని ఒక్క నిమిషం ఆపు చేయాలి. చాలా కష్టం. ప్రతి నిమిషం వేల కొలది ఆలోచనలు నిద్ర లేచిన తర్వాత వస్తుంటాయి మనకి. ఒక్క నిమిషమైన ఆలోచన లేకుండా, అందుకనే నారసింహ యోగము అంటారు. నరసింహస్వామి దీనికి అధిపతి. ఆలోచనకి మధ్య నరసింహస్వామిని తలుచుకోమంటారు. అదే నారసింహ యోగం. అటువంటి యోగం మనందరికీ కలుగుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.